ఏ గుమ్మడికాయ అయినా తీసుకొని దీనిపైన ఉన్న తొక్క ఏదైతే ఉంటుందో దాన్ని స్లోగా తీసేయండి. తీసేసిన తర్వాత మనకి ఈ గుమ్మడికాయని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి. గుమ్మడికాయ మనకి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే అక్కడ వాళ్ళు అవన్ ఎక్కువగా వాడతారు. అంటే అవన్ ఎందుకు వాడతారు అంటే గుమ్మడికాయని మనం అవన్లో పెట్టేసి మర్చిపోవచ్చు, అది చక్కగా స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. సో ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ ఇలా తీసుకొని కొంచెం అంత నూనె వేసేసి దీనిపైన కలిపేసి దీన్ని అవన్లో పెట్టేసుకుంటారు. నేను ఆల్రెడీ అవన్లో పెట్టేశాను. అవన్లో ఉన్న ఈ గుమ్మడికాయ చూడండి, ఇలా పెట్టుకున్నప్పుడు చాలా ఈజీగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న గుమ్మడికాయ మనం పిల్లలకి ముఖ్యంగా, అంటే వేరే దేశాల్లో గుమ్మడికాయ చాలా ఇష్టంగా తింటారు. మన దేశంలోనే నేను చాలామందిని అడిగితే ఇది మేము తినము అది ఇది అని కథలు చెప్తున్నాను. గుమ్మడికాయ మంచిది, తినండి. ఇలా జస్ట్ ఇలా చేసుకొని దీనిపైన మనం ఏదన్నా స్పైస్ అట్లా వేసేసుకొని హర్బ్స్ లాగా వేసుకొని దీన్ని పిల్లలకి చక్కగా ఇలా ఇచ్చారనుకోండి, మనకి క్యారెట్ కంటే 3 ఇంతలు ఎక్కువ రుచి ఉంటుంది. గుమ్మడికాయ మంచిగా తీయగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. లైట్గా ఆలివ్ ఆయిల్ వేసి నేను అవన్లో కుక్ చేశాను. సో ఇప్పుడు సూప్ చేయడం కోసము ఏదైతే మన అవన్లో పెట్టి కుక్ చేసుకున్నామో ఇలా చక్కగా గ్రిల్ అయిన ఈ గుమ్మడికాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అది సూప్ కింద కన్వర్ట్ చేసుకోండి, స్వీట్ల కింద కన్వర్ట్ చేసుకోండి. నేను ఇలాగే గుమ్మడికాయని కుక్ చేసేసి తర్వాత దీన్ని స్వీట్ పాయ్ ఇది వరకు కూడా నేను చేసి చూపించాను. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ ఈటీవీ అభిరుచిలో దేశ విదేశాల వంటలు మీకోసం చేసి చూపిస్తుంటారు. ఒకవేళ మీరు మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి, ఆ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయలన్నింటినీ ఇందులో వేసి మళ్ళీ నీళ్లు పోయగానే, నీళ్లు బదులు చికెన్ సూప్ చేస్తున్నాం కాబట్టి చికెన్ స్టాక్ కొంచెం వేసేసి దీన్ని పేస్ట్ చేసుకోండి. చికెన్ స్టాక్ కూడా నేను ఇదివరకు ఎన్నోసార్లు మీకు చూపించాను. చికెన్ బోన్స్ తీసుకొని ఒక గిన్నెలో మనం అన్నీ మనకు కావాల్సిన స్పైసెస్ వేసి 1 గంట సేపు బాయిల్ చేస్తే ఆ చికెన్లో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. అది సూప్లలో వాటిలలో వాడుకుంటే ఆ సూప్ రుచి పెరిగిపోతుంది. సో దీన్ని పేస్ట్ చేసేసుకొని తర్వాత ఈరోజు చేసే ఈ చికెన్ పంప్కిన్ సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఈ బౌల్లో వేసుకున్న తర్వాత ఈ స్టాక్, చికెన్ స్టాక్ ఏదైతే ఉందో ఇదే నేను సూప్లో వాడతాను. అలాగే దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఇలా. దీంట్లో అంతేకాకుండా స్టాక్, మీరు దేశ విదేశాల్లో సూప్స్ అవన్నీ తయారు చేసేటప్పుడు స్టాక్ కంపల్సరీ. దీంట్లో వెజిటేబుల్ స్టాక్ కూడా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర మిగిలిపోయిన కూరగాయలన్నీ తీసి ఒక బౌల్లో వేసి కొన్ని నీళ్లు పోసి దాన్ని స్లోగా సిమ్ చేయండి. కావాలంటే మనకి హోల్ స్పైసెస్, మన బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అల్లం దంచి లైట్గా అందులో వేస్తే అది కుక్ అయిన తర్వాత ఆ వచ్చే లిక్విడ్ ఏదైతే ఉంటుందో బోల్డని పౌష్టిక విలువలు కూడా ఉంటాయి. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగా పెంచుతుంది. ఇది పేస్ట్ చేసుకొని ఆ సూప్ ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు ఆలివ్ ఆయిల్ వేసి నేను ఈ సూప్ చేస్తున్నాను. కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి అలాగే కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి లైట్గా వేయించుకుందాం. అయితే ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసి కుక్ చేసుకుందాం. చికెన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకంటే సూప్లో ముఖ్యంగా పిల్లలు ఆ చికెన్ ముక్కలు ఎత్తుకొని తింటూ ఉంటారు. సో ఆ వాళ్ళ కోసము చికెన్ పేస్ట్ అయిపోయింది అనుకోండి, పెద్దవాళ్ళకి ఆ ఫ్లేవర్తో ఎంజాయ్ చేస్తాం. కానీ పిల్లలకి ఏంటంటే అక్కడక్కడ ముక్క తాకుతుంటే దాంట్లో ఆనందం వేరు. పిల్లలు ఎందుకు, నాకైనా అక్కడక్కడ ముక్క తాకుతుంటే చాలా బాగుంటుంది. అయితే ఇందులో 2 రకాలుగా చేసుకోవచ్చు. చికెన్ని సపరేట్గా వేయించి సూప్ తయారు చేసి దానిపైన వేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. కానీ ఈరోజు కంబైన్డ్గా కుక్ చేస్తున్నాను, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఈ వెల్లుల్లి ఉల్లిపాయలు లైట్గా వేగుతున్నంత వరకు, కలర్ రాక్కర్లేదు. చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఎలా అంటే ఇది చాప్ చేసినట్టు కట్ చేశాను. ఈ చికెన్ ముక్కలు నేను ఆల్రెడీ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి పెట్టాను కాబట్టి ఉప్పు వేయట్లేదు. మీరు కనుక చికెన్ని బ్రైన్ చేయకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కానీ ఇలాంటి సూప్లలో చికెన్ నోట్లో కరిగిపోవాలి. అంటే ఆ ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ అయితే మీకు నోట్లో కరిగిపోయేలా సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఇలా వేయగానే ఉడికిపోతుంది. అంతేకాకుండా దాని రంగు చక్కగా తెల్లగా ఎంత బాగా వస్తుంది. ఎందుకంటే నేను వాడుతుంది చికెన్ బ్రెస్ట్ మీట్, దాన్ని వైట్ మీట్ అని కూడా అంటారు. ఇలా చికెన్ కొంచెం కుక్ అవుతున్నప్పుడు ఇందులో నేను మిక్స్ హర్బ్స్, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. మీరు కూడా మీ పెరట్లో ఉన్న తులసాకు, పుదీనాకు,
ఇవన్నిటిని లైట్గా డ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకొని సూపులలో వేసుకుంటే బాగుంటుంది. అంతేకాదు వేపుడు కూరల్లో అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా చికెన్ కొంచెం సేపు వేగిన తర్వాత దానికి బయట సీల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన చికెన్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో పోసేసుకొని ఇప్పుడు కుక్ చేద్దాం. ఇందులో బాయిల్ అయినప్పుడు చికెన్ మరింత సాఫ్ట్గా తయారవుతుంది. సో ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత మనం ఏదైతే గుమ్మడికాయని జాగ్రత్తగా కుక్ చేసుకున్నాం, ఈరోజు ఈ సూప్లో చికెన్ కింగ్ అయితే గుమ్మడికాయ క్వీన్. ఫ్లేవర్ చక్కగా అందంగా మనం తీసుకొచ్చేస్తుంది. ఇలాంటి సూపులు కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది నా చికెన్ స్టాక్ మంచిగా ఉడికిపోతుంది. ఇందులో నా గుమ్మడికాయ పేస్ట్, ఇలా ఈ గుమ్మడికాయ పేస్ట్ని ఇందులో వేద్దాం. మనకి కావలసిన కన్సిస్టెన్సీ అయితే ఈ గుమ్మడికాయ సూపు ఎప్పుడైనా క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది, రసంలా ఉండదు, అది కొంచెం చిక్కదనంతో ఉంటుంది. ఈ పేస్ట్ అయిపోయింది. దీన్ని చక్కగా ఇందులో వేసి ఇప్పుడు చికెన్ స్టాక్ని కొంచెం చిక్కగా చేయడం కాదు, మంచిగా టేస్టీగా ఈ గుమ్మడికాయని ఆ స్టాక్ తయారు చేస్తుంది. వీటి మధ్యలో చక్కటి పెళ్ళి, చెప్పాను కదా, ఒకరు రాజు అయితే ఒకరు రాణి. ఎంతో అద్భుతంగా ఈ సూప్ చూడండి, ఇందులో వెయ్యగానే పర్ఫెక్ట్గా అక్కడక్కడ చికెన్ ముక్కలు తాకుతూ ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు దీన్ని బాయిల్ తీసుకొద్దాం. చక్కగా ఉడుకుతూ తీసుకొచ్చి ఆ మంచి బాయిల్ అయిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని టేస్టీగా తిని ఎంజాయ్ చేద్దాం. గుమ్మడికాయలో ఏంటి అంటే ఆ న్యాచురల్గా ఆ మంచి మనకి ఇష్టమైన ఆ కుంకుమ పువ్వు కలర్ వచ్చేస్తుంది. చూడండి, సూప్ పర్ఫెక్ట్గా ఉంది. అయితే కొంచెం మిరియాలు ఎక్కువ అక్కర్లేదు. సో కొంచెం మిరియాల పొడి, ఫస్ట్ సాల్ట్ చూసాను కొంచెం పడుతుంది, లైట్గా ఇంకొంచెం సాల్ట్ వేసాను. ఈ మిరియాల పొడి ఎక్కువ వేయకండి, లైట్గా అంతే. కొంచెం మిరియాల పొడి వేసేసి కలిపేసుకుందాం. సూప్ రెడీ. చెప్పాను కదా, ఇది క్రీమ్ సూప్, అంటే ఇలా క్రీమీగా ఉంటుంది. ఏ సూప్ అయితే క్రీమీగా ఉంటుందో దాన్ని క్రీమ్ సూప్ అంటారు. ఆహా! అయితే దీనిపైన బ్రెడ్ క్రూటాన్స్ అంటాం. మనకి ఇది కూడా బ్రెడ్, పంకిన్ బ్రెడ్ మేము చేసింది. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు అవన్లో పెట్టేస్తే కొంచెం క్రంచీగా క్రిస్పీగా అవుతుంది. లేకపోతే కొన్నిసార్లు నూనెలో కూడా ఫ్రై చేస్తారు, నూనె కంటే అవన్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నా ఈ సూప్, ఆ చికెన్ ముక్కలు కిందకు ఉన్నాయి, కొంచెం చిన్న ముక్కలు తీసుకోండి, మధ్యలో సూప్ వేసేయండి. మళ్ళీ కొన్ని చికెన్ ముక్కలు తీసుకోండి, ఇలా వేసేయండి. ఆహా! సూప్ అంటే ఇలా. స్టవ్ కట్టేస్తాను, ఇంతే. దీన్ని తినేటప్పుడు కరకరలాడుతూ ఉండాలి. అందుకని ఈ బ్రెడ్ క్రూటాన్ ఏవైతే ఉన్నాయో దీన్ని పైన వేసుకుంటాం. అయితే క్రీము ఇంకేదైనా కలర్ కాంట్రాస్ట్గా మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఈ సింపుల్ సూప్ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో. మనకి గుమ్మడికాయని తక్కువ అంచనా వేయకండి, చెప్పాను కదా, అది బాగా తెలివి రావడానికి కూడా ఉపయోగపడుతుంది అంటారు. అది పక్కన పెడితే ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. ఇంకేంటి ఆలస్యం, తినేద్దామా? కోడి గుమ్మడికాయ సూప్. దీన్ని తయారు చేయడానికి ముందుగా చూపించినట్టు గుమ్మడికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన ఆలివ్ ఆయిల్ వేసి అవన్లో కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే సాఫ్ట్ అవుతుందో దాన్ని తీసి మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవడానికి కొంచెం చికెన్ స్టాక్ వేసి పేస్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. తర్వాత ఒక మూకుడులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. దీంట్లో చికెన్ స్టాక్ వేసి మసులుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న ఆ గుమ్మడికాయ ప్యూరీ కూడా అందులో వేసి చక్కగా ఉడకనివ్వాలి. ఉప్పు, మిరియాల పొడి, సీజనింగ్ అడ్జస్ట్ చేసుకొని దాన్ని కావలసిన చిక్కదనం వచ్చిన తర్వాత బ్రెడ్ క్రూటాన్స్తో వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ గుమ్మడికాయ సూప్.